షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్తో అయితే వచ్చేసానండి. దివ్య హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాము ఈ వీక్ తనకి ఓటింగ్స్ కానీ ఫస్ట్ నుంచి డేంజర్ జోన్లో ఉంటూ వచ్చింది. బట్ స్టిల్ నిన్నటి ఎపిసోడ్తో ఎక్కడన్నా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో అన్నట్లు అనుకున్నాం కానీ బట్ స్టిల్ ఏం లేదు. దివ్య ఎలిమినేట్ అయింది. సో ఏం జరిగింది ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీక్ చూసాము తనూజ ఇమ్యూనిటీ ఉండడం వల్ల సేఫ్ అయింది. అండ్ రీతుకి ఏంటి అంటే తనూజ సేవ్ చేయడం వల్ల రీతు నామినేషన్స్ లో లేదు. సుమనన్నను ఎవరు నామినేట్ చేయలేదు, సుమనన్న జోలికి వెళ్ళలేదు. సో వీళ్ళు ముగ్గురు సేఫ్ అయ్యి 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారనమాట. ఓటింగ్స్ చూసుకుంటే కళ్యాణ్ ఫస్ట్ డే నుంచి టాప్ లోనే ఉన్నాడు, ఎక్కడా తగ్గలేదన్నమాట. అండ్ తను గేమ్ ని చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. సో కాబట్టే అంత స్ట్రాంగ్ గా ఫస్ట్ ప్లేస్ లో ఓట్ బ్యాంక్ అంత మంచిగా పెట్టుకొని నిలబడగలిగాడు. ఇంకా బర్నీ గారు అంటే ఆయన మంచితనం అంతా బాగుంది కానీ ఎక్కడో బాండ్స్ లో నలిగిపోతున్నారు అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. బట్ స్టిల్ అది కూడా కొంచెం ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తున్నారు స్టిల్. కానీ ఎక్కడో ఈ తనూజ అండ్ దివ్య ఇద్దరు మధ్యలో నలిగిపోవడం నిన్న చూసాము. తనూజ అన్నెసరీగా బర్నీ గారు టాపిక్ తీసుకురావడము అలా జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే తనూజ ఓట్స్ కూడా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బర్నీ గారికి ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆయన సెకండ్ ప్లేస్ లో సేఫ్ అయిపోయారనమాట. నెక్స్ట్ ఇంకా ఇమాన్యుయల్ నామినేషన్స్ కి రాలేదు అన్న రీజన్ తప్పితే ఫ్యాన్ బేస్ కానీ ఓట్ బ్యాంక్ కానీ ఎక్కడ తగ్గలేదు. మేబీ కాకపోతే ఫస్ట్ నుంచి ఉండి ఉంటే తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ లేదా ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ ఇలా ఓట్ బ్యాంక్ అనేది పర్సంటేజ్ అనేది పడుండేది తప్పితే ఎలిమినేట్ అయ్యి డేంజర్ జోన్ లోకి వెళ్ళే అంత క్యాండిడేట్ అయితే కాదు. బికాజ్ ఆల్ ఇన్ వన్ గా ఉన్నాడు. టాస్క్ వైజ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ స్టాండ్ తీసుకోవడం కానీ ఎక్కడో కొంచెం సేఫ్ ప్లే అన్నది తప్పితే మిగతా గేమ్ మొత్తం ఆడిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా డెమోన్ కూడా ఎప్పుడు మరీ అంత టాప్ కాదు, అలానే లీస్ట్ కాదు, టాస్క్ వైజ్ బాగా ఆడుకుంటూ వస్తున్నాడు. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడో రీతు వల్ల ఆగిపోతున్నాడు అన్న ఒక పాయింట్ ఉంది. ప్లస్ నిన్న ఈజీగా గివప్ ఇచ్చేసాడు అనమాట. ఈ వీక్ ఇమ్యూనిటీ ఎంత ఇంపార్టెంటో తెలిసి కూడా కొంచెం స్టాండ్ తీసుకుందాము అని లేకుండా రీతు కోసం గివప్ ఇచ్చేసాడు. బట్ స్టిల్ ఓట్స్ అనేది కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నా కూడా బట్ స్టిల్ సేఫ్ అయిపోయాడు. ఇంకా సంజన గారి విషయానికి వస్తే ఫస్ట్ 3 వీక్స్ గేమ్ మొత్తం తన చుట్టూనే నడిపించింది. అండ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ స్టాండ్ తీసుకోవడానికి గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు. నిన్న ఇమాన్యుయల్ కొంచెం సంజన గారి కోసం స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది అని ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే అనిపించింది. బికాస్ సంజన గారు సపోర్టింగ్ టాస్క్ కానీ ఎక్కడైనా కూడా స్ట్రైట్ గా అంటే సెకండ్ ఆప్షన్ అనేది లేకుండా ఇమాన్యుయల్ కే సపోర్ట్ చేశారు. కొంచెం నిన్న ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇంకా దివ్య విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ గా వచ్చింది. అండ్ స్టాండ్ తీసుకోవడం కానీ టాస్క్లు ఆడడం కానీ అన్నిట్లో బాగుంది. కాకపోతే ఎక్కడో బర్నీ గారి బాండ్ అనేసి అక్కడ ఆగిపోయింది. అండ్ నెగిటివిటీ కూడా తనకి అక్కడే స్టార్ట్ అయింది అనమాట. ఎంత నెగిటివిటీ అంటే బ్రదర్ అండ్ బాండ్ స్టార్ట్ చేశారు, కాకపోతే అది బయటకి ఇంకోలా పోర్ట్రే అవ్వడము చాలా జరిగాయి. నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో తను స్టాండ్ తీసుకొని మాట్లాడిన విధానం చాలా బాగుంది. బట్ స్టిల్ ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది. వీక్ ఫస్ట్ నుంచి డేంజర్ జోన్ లోనే ఉంటూ వచ్చింది. ఈ వీక్ టాస్క్లు ఆడే అంత ప్రాబబిలిటీ రాలేదు బికాస్ ఫ్యామిలీ వీక్ కాబట్టి చాలా డేంజర్ జోన్ లోనే ఉండింది. ఓకే, బట్ దివ్య ఎలిమినేషన్ ఎంతమందికి ఫెయిర్ అనిపించింది, ఎంతమందికి అన్ఫెయిర్ అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నిన్నటి ఎపిసోడ్ చూసాక ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది రణరంగం అని అనుకునే టైంకి దివ్యాన్ని తీసేశారు. ఒకవేళ దివ్య ఉంటే నెక్స్ట్ వీక్ బాగుండేది ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. సో దివ్య ఒక్కటి ఈ బర్నీ గారి విషయంలో ఈ పొజిటివ్నెస్ ఇవి కాకుండా ఇంకొంచెం టాస్కుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకొంచెం హౌస్ మేట్స్ తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మేబీ నెక్స్ట్ వీక్ కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి ఆ టాస్క్లు గెలిచి మేబీ టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. బట్ స్టిల్ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడం వల్ల ఆ ఛాన్సెస్ ఏమీ లేవు. ఫైనల్ గా దివ్య గాట్ ఎలిమినేటెడ్ అనమాట. మనకి రేపు వీడియో వస్తుందండి. సో చూద్దాము ఏం జరిగింది ఏంటి, ఎవరు సేఫ్ అయ్యారు. అండ్ వీకెండ్ ఎపిసోడ్ ఈవినింగ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. ఏం జరిగింది, ఏం టాస్క్లు పెట్టాడు మొత్తం మనం వీడియోలో అప్లోడ్ చేస్తామండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.